ये तेलंगाना में सरकार बनाने के लिए नहीं आप लोगों को जिला अध्यक्ष बनाए। राहुल जी को इस देश में प्रधानमंत्री बनाने के लिए आप लोगों को जिम्मेदारी दी है। ये जिम्मेदारी में आगे पीछे कोई भी किए 19-20 कोई भी किए उनके लिए दूसरी नौकरी तैयार है, मगर जिला अध्यक्ष तो खाली करना पड़ता, क्योंकि मैं 3 साल काम किए। मैं मेरा वर्किंग प्रेसिडेंट उसी दिन बोले जिस दिन मैं जिम्मेदारी लिए 6 महीने के बाद, भाई 3 साल मैं काम करूंगा, 3 साल के अंदर एक असेंबली इलेक्शन एक पार्लियामेंट इलेक्शन 3 साल के अंदर आ जाएंगे। जो मेरा मेहनत है, जो मैं कामयाब हो सकता हूँ नहीं हो सकता हूँ, रिजल्ट देके मैं कामयाब भी हुआ मैं जिम्मेदारी से हटता हूँ, कामयाब नहीं हुए तो भी मैं जिम्मेदारी से हटता हूँ बोल के मैं बात दिए थे। उस हिसाब से 3 साल बराबर मेरा रेजिग्नेशन लेटर एआईसीसी में दिया। మిత్రులారా, గొప్ప అవకాశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యత. ముఖ్యమంత్రి కూడా కావచ్చు, మంత్రులు కూడా కావచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కావడం అనేది అది అంత సులువైన విషయం కాదు. మీకు ఇంటి దగ్గర కూర్చున్న మీకు మీనాక్షి గారు తెచ్చిచ్చినందుకు మీకు ఏమన్నా దాని విలువ తక్కువగా అనిపిస్తుందేమో, కానీ మాకు తెలుసు దాని విలువ ఏందో. జిల్లా పార్టీ అధ్యక్షుడు అనేది పార్టీకి పెద్ద దిక్కు, కుటుంబ పెద్ద, అందరినీ సమన్వయం చేసుకున్న బాధ్యత. వయసు కాదు ఇది, సమయస్ఫూర్తి కావాలి. చాలా మంది యంగర్ జనరేషన్కి డిస్ట్రిక్ట్ పార్టీ ప్రెసిడెంట్స్ వచ్చినాయి. యంగర్ జనరేషన్ కాబట్టి ఎవరి దగ్గరకు పోయినా మీరేం నామోషిగా ఫీల్ కాకండి. ఇవాళ ఓటు అడుక్కోనికే సర్పంచ్ కింద మీరు నిలబడతారంటే గుడిసెకు పోయి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకి దండం పెడుతున్నాం ఒక్కొక్క ఓటు కోసం. ఓ నాయకుడు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి పార్టీకి ఇస్తే కొంచెం మనసు నొచ్చుకుంటే ఇంటికి పోయి కూర్చోండి, మాట్లాడండి, చెప్పుండ్రి. ఒక అవకాశం వచ్చింది మీరు సహకరించమని మాట్లాడుండ్రి. నాకు అధ్యక్షుడు ఇచ్చినప్పుడు ఎంతమంది సీనియర్ నాయకులు ఇళ్లలోకి వచ్చినా మీరు చూడలేదా? ఇది నా కోసం నీ కోసం కాదు, పార్టీ కోసం. పార్టీ అనేది అందరి ఆస్తి. 4 కోట్ల మంది, 1 కోటి పైగా ఓట్లేసిండు మనకు. 1 కోటి మంది కార్యకర్తలు నుండి 1 కోటి మంది జీవితాలతోని మనకు చెలగాడ మాదిరి అధికారం లేదు. ఇది ఒక పెద్ద బాధ్యత. ఈ బాధ్యతను మనము నిర్లక్ష్యంగా నిర్వహించడానికి వీల్లేదు. నేను అనుభవంతో చెప్తున్నా. నేను జిల్లా పరిషత్ మెంబర్ అయినప్పుడు ఇక ఇదే పెద్దది, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే దానికంటే పైకి ఎదుగుండేవాడిని కాదు. ప్రతి సందర్భంలో రాజకీయాలు అనేటివి ఒడిదుడుకులు ఉంటాయి. మనం ఓటు చెప్తే ఇంకోటి చెప్పేటోళ్ళు ఉంటారు. రాజకీయంలో గేమ్ రూలే అట్లుంటుంది. నేను ఫుట్బాల్ ఆడడానికి పోయినా, వాడు కాలుతోంది అంతుండని నేను బయట కూర్చుంటా అంటే నడుస్తా. ఫుట్బాల్ ఆట రూలే కాలుతుంది అనడం. రాజకీయాలలో కూడా కాళ్ళలో కట్టెబెట్టేది గేమ్ రూలే. ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు. కట్టె తీసి పక్కన వేసుకొని ముందలుకోవాలి, కానీ నా కాళ్ళలో కట్టెబెట్టి నేను బోర్లో పడతా. ఇక బోర్ల పడ్డా కాబట్టి నేను లేవను. మళ్ళా మీనాక్షి మేడం, మహేష్ గౌడ్ గారు వచ్చి మాకు చేయబట్టి లేపాలంటే ఇది కుదరదు. అధ్యక్ష, స్పష్టత ఉంది కదా. రాజకీయాలలో ఒక ఫండమెంటల్, ఒక బేసిక్ రూల్ ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి కాళ్ళలో కట్టబెడుతుంటారు. దాన్ని ఏం మీరు పెద్ద సమస్యగా చూడకండి. అందరికీ ఉంది ఆ సమస్య. ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి అప్పుడప్పుడు G23 అని శతకాలు పెడుతుంటారు. దేశం కోసం సర్వం ఇచ్చిన గాంధీ కుటుంబం మీదనే కాగితాలు పెట్టే పార్టీ. అంత స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్లో. కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంది కాబట్టి 140 ఏళ్ళైనా కాంగ్రెస్ పార్టీ ఉంది. స్వేచ్ఛ లేకపోతే మిగతా రీజనల్ పార్టీ లాగా, జనతా పార్టీ లాగా, మిగతా పార్టీ లాగా ఎప్పుడో మూత పడుతుండే. ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్నోళ్ళు ఉంటారు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండరా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్ళిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండరు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే, అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు. ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి మొక్తా అంటే, ఒక ఆయన ఆంజనేయ స్వామికి మొక్తా అంటాడు. ఒక ఆయన లేదు నేను అయ్యప్ప మాల వేస్తాను, ఇంకొక ఆయన అంటే లేదు నేను శివమాల వేస్తాను, 3వ ఆయన అంటాడు. అవునా? ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురాలేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద, జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను. కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి. మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు. దయచేసి నిన్నటి వరకు మీరు ఎట్లున్నారని నేను అడగదలుచుకోలేదు. ఎన్నో ఏళ్ళ పరిణామ క్రమంలో కొందరు నచ్చుతారు, కొందరు నచ్చరు. ఒకసారి నమస్తే పెడితే పెట్టలేదనో, మనం పెడితే వాడు పెట్టలేదనో, ఏవో చిన్న చిన్నవి ఉంటాయి. అవి మీరు బాధ్యత తీసుకున్నాక వదిలేయాలి. ఈరోజు మీరు ఈ రోజు నుంచి మీరు ఛార్జ్ తీసుకుంటారు. ఈ రోజు నుంచి మీలో మారిన మనిషి కనిపించాలి. నేను కూడా ముఖ్యమంత్రి కాకుండా నాకు మస్తు మంది మీద కోపం ఉండే. రూమ్ లేచి కట్టె తీసుకొని అలసిపోయిన దగ్గర కొట్టాలని కోరుకుండేది.
కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టింది. ఇట్లా కొట్టి మన సమయం ఎందుకు వృధా, మన 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 శక్తిని అంతా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని. కాబట్టి ప్రజలకు పనిచేసే పని మీద ఉన్నా. మీకు కూడా మీకు పదవి రాకముందు చాలా మంది మీద కోపం ఉండొచ్చు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.